కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయ్యి 140 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ కులానికి ఏ మతానికి అటాచ్ అయ్యి ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాలసీస్ను బట్టి పనిచేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మతం వారికి కానీ ఒక కులం వారికి కానీ సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే చెప్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ యొక్క గోల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ భారత్. ఒక సామాజిక రాష్ట్రాన్ని మనం తయారు చేయడము, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ విధమైన హెల్ప్ మనం చేయొచ్చు, వాళ్ళ జీవితాన్ని మనం ఏ విధంగా మంచికి చేయొచ్చు అని ఆలోచిస్తూ వాళ్ళ కోసం మనము పాలసీస్ తయారు చేస్తాం. కానీ మనం ఒక కులం కోసం కానీ ఒక మతం కోసం కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ చేయదు. ఆ కాంగ్రెస్ పార్టీ పాలసీలోనే అది కాన్స్టిట్యూషన్లోనే లేదు. వీళ్ళు జస్ట్ ఆ అపీజ్మెంట్ అనే పదం యూజ్ చేసి బీజేపీ పని ఏం చెప్పండి, హిందూ ముస్లింల మధ్య విభేదాలు రెచ్చగొట్టడము. కానీ వాస్తవానికి బీజేపీ నాయకులు కూడా అంటారు, మా వెనకాల ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, మా బీజేపీ పార్టీలో ముస్లిం నాయకులు ఉన్నారు, ఓటర్లు కూడా ఉన్నారు అనేసి అంటారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దాదాపుగా 4300 ఎమ్మెల్యేలు ఉన్నారండి. బీజేపీ పార్టీ మీరు చూస్తే ఇప్పుడు ఆ మ్యాప్ వాళ్ళ ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళు కొంచెం సౌత్లో కాకుండా నార్త్లో కూడా మ్యాప్ చూస్తే వాళ్ళు ప్రతి రాష్ట్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క బీజేపీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ముస్లిం పేరు మీరు చెప్పండి, లేదంటే ఒక ఎంపీ చెప్పండి, లేదంటే ఒక నామినేటెడ్ పోస్ట్లో ఎవరైనా రాజ్యసభలో ఎవరైనా ఉన్నారా? ఈ పార్టీలో వాళ్ళ జీవితం అంకితం చేసిన వాళ్ళని కూడా తీసేసి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు. సో పార్టీ పాలసీస్లో కూడా వచ్చింది. మన ప్రధానమంత్రి గారు అండ్ ఎలక్షన్స్లో వాళ్ళు చేసిన స్పీచెస్ వినండి, వాళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్లో చూడండి. ఓకే, ముస్లింలు దోచుకుంటారు అండ్ ఈ విధమైన సోషల్ యాడ్స్ చెప్తారు, మీ బట్టలను చూసి మనము మీరే ఎటువంటి వారు తెలుసుకోవచ్చు అని చెప్తారు. సో వీళ్ళ క్యాంపెయిన్ మొత్తం ముస్లిం అగేన్స్ట్ ఉంటుందండి. ఏదైనా ఒక ఫిలింలో ముస్లిం విలన్గా చూపిస్తే ఆ ఫిలింని ప్రమోట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లింల ఓటు బ్యాంకు ఎంతవరకు కీలకం అంటే ఏం చెప్తారు? చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు చెప్పానండి, కాంగ్రెస్ పార్టీకి ఏ మతం ఓట్ బ్యాంక్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించదండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది దేశ ప్రజల కోసం ఆలోచిస్తుంది. ఏ పార్టీలోనైనా ముస్లింలు దాదాపుగా 15% ఉన్నారు అంటే 20 కోట్ల ముస్లింలు భారతదేశంలో ఉన్నారు. 20 కోట్ల ముస్లింలు డెవలప్ కాకపోతే మనము భారతదేశం కూడా డెవలప్ కాదు. అంటే ఒక మతంలో ఉన్న 20% ఆఫ్ పాపులేషన్ డెవలప్ కాకపోతే ఆ దేశం కూడా డెవలప్ అవ్వదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా డెవలప్ చేయాలని పాలసీ చేస్తుంది. కానీ స్పెసిఫిక్గా ముస్లిమ్స్ కోసమే చేయాలని అని ముస్లిం ఓట్లే కీలకమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకోదు. మీ జిల్లాలో కానీ ఓల్డ్ సిటీలో కానీ ముస్లిం యువత రాజకీయాల్లోకి రావడానికి మీరు ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారంటే ఏం చెప్తారు? యువత రాజకీయాల్లో ఓల్డ్ సిటీ అయినా కానివ్వండి, న్యూ సిటీ అయినా కానివ్వండి, మరి ఎక్కడైనా యువత రాజకీయాల్లో వస్తేనే దేశం బాగుపడుతుంది. సో మనము ఓల్డ్ సిటీలో యువత రాజకీయాల్లో రావడం కోసం నేను స్పెసిఫిక్గా మీట్ యువర్ డీసీసీ అని చెప్పి ఎన్ఎస్యుఐతో వాళ్ళతో కానీ ఇండియన్ యూత్ కాంగ్రెస్తో వాళ్ళతో కానీ నేను ఇండివిజువల్గా కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నాను. పాలిటిక్స్లో జాయిన్ అయితేనే మనం ఈ దేశాన్ని మార్చగలం. బికాజ్ ఒక పాలిటిక్స్ ఈజ్ ద ఓన్లీ వే వేర్ యూ హ్యావ్ అన్ హ్యూజ్ ఆపర్చునిటీ టు టు చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. సో యువతలు ఈ కాలంలో చాలామంది ఓల్డ్ సిటీ ప్రాబ్లం చేసుకుంటే ఎడ్యుకేషన్ అంతగా ఉండదు, ప్లస్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ అంతగా ఉండదు, తొందరగా వాళ్ళు జాబ్ తీసుకోవాలా, తొందరగా వాళ్ళు డబ్బులు సంపాదించాలా, ఆ డబ్బులు సంపాదిస్తున్న ఇల్లు గడుస్తుంది. కాబట్టి పాలిటిక్స్ వైపు వేరే కాన్స్టిట్యుయెన్సీస్ కంపేరింగ్ చేస్తే పాలిటిక్స్ వైపు కొంచెం వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళని మోటివేట్ చేసి కొంతమంది ఎవరైతే మంచి సోషల్ స్కిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాలిటిక్స్ వైపు తీసుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నాను.